హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసి వచ్చుంటారు. సో, నిన్న నైట్ అయితే నాకు ఒక చిన్న పని ఉండి బయటకు వెళ్ళాల్సొచ్చింది. ఇంగా నా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళాలి అని ఇంకా నేనైతే బయటకైతే వచ్చేసాను. అండ్ కార్ అయితే పార్కింగ్‌లో నుంచి తీసేసి ఇంగా డెస్టినేషన్‌కి అయితే స్టార్ట్ అయ్యాం. నేను అమ్మ అండ్ డాడీ కూడా. మమ్మీ అయితే వీడియో అయితే తీస్తుంది. సో నేనైతే చెప్తున్నా ఇట్లా దిగు ఇట్లా దిగు అని. సో అమ్మ అయితే వీడియో అయితే తీస్తుంది, చిన్న గ్లిమ్స్. నేనైతే ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే తీయలేకపోయాం, కానీ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని నేను యాడ్ చేశాను. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను స్కిన్ కేర్ చేసేసుకున్నాను. ఇంకా ఈ 3 ప్రొడక్ట్స్ అయితే నేను డైలీ రొటీన్ అనమాట. బట్ ఆ మాయిశ్చరైజర్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తానండి. అది ఏజ్తో అయితే సంబంధం లేదు, మంచిగా యూస్ అవుతుంది. ఆ తర్వాత నేనైతే లాగిన్ చేశాను. లాగిన్ చేసి చాలా వర్క్ పెండింగ్ ఉండింది, మళ్ళీ ఆ రోజు వర్క్ కూడా ఉండింది. సో ఇంకా 2 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని ఇంకా కొంచెం ఎర్లీగానే లాగిన్ చేశాను. ఆ రోజు లాగిన్ చేసి వర్క్ అయితే చేస్తున్నాను. ఇంకా మధ్యలో మీటింగ్స్ ఒకటి యాడప్ అయినాయి. ఆ రోజైతే కొంచెం హెక్టిక్గానే ఉండింది వర్క్. ఇంకా మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఇంకా ఛార్జింగ్ కేబుల్ కూడా పక్కకే పెట్టుకుని ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా అప్పుడే అమ్మమ్మ అయితే చింతపండు పులిహోర అయితే తీసుకుని వచ్చి ఇచ్చిందండి. ఇంకా చాలా బాగుంది. మీకు రెసిపీ కావాలంటే నేను చెప్తాను. ఇంకా తినేసి కంప్లీట్ చేసేసాను నేను. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి పన్నీర్ కర్రీ అడిగింది మమ్మీ ఎప్పుడు. ఇంకా నేను ఇంటికి వచ్చాను కదా, ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేసి పెడదామని ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చాను సూపర్ మార్కెట్ నుంచి. ఇంకా మీకు ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ యాడ్ చేసి ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేనైతే ఓన్లీ నా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే నేను చేసి మీకైతే నేను వీడియో పెట్టేస్తాను. బట్ మా సైడ్ అయితే గీ అయితే ఎక్కువ వేసుకుంటాము, ఆ ఫ్లేవర్ కోసం అనమాట. సో ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే మనకి ఇప్పుడు ఒక పన్నీర్ బటర్ మసాలా లాగా. ఇది పన్నీర్ బటర్ మసాలా కాదు, నేనైతే పన్నీర్ కర్రీ అని నేను చెప్తాను. బట్ చూడ్డానికి అయితే పన్నీర్ బటర్ మసాలా లాగానే ఉండింది లాస్ట్కి అయితే. ఇంకా జీడిపప్పు ఇంకా నేను కొంచెం మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాను నేను ఇక్కడ. ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తాను అనమాట. చూసారు కదా, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి వేసేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నేనైతే పేస్ట్ అయితే పెట్టేశాను అనమాట. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, నాకు ఎక్కువ లెంత్ అయిపోతుందని. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకుని గరం మసాలా వేసుకుని మంచిగా తిప్పుకొని మధ్య మధ్యలో గీ అయితే యాడ్ చేసుకోండి మీకు తగ్గట్టు. ఇక్కడైతే నేను గెట్ రెడీ విత్ మీ లాగా చేద్దాం అనుకున్నా, కానీ ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా ఇక్కడైతే నేను వాచ్ ఒకటి యాడ్ చేసేసి డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను బయటికి వెళ్ళే పని ఉంటే. ఇంకా నేను ఈ కుర్తా సెట్ అయితే నేను బీవా నుంచి తీసుకున్నాను. సో నాకు ఇది ఆల్మోస్ట్ 3-5 పడినట్టుంది. లింక్ కావాలంటే లింక్ ఇస్తాను. అట్ లాస్ట్ అయితే ఈ బాడీ మిస్ట్ అయితే కొట్టేసుకున్నాను. దట్స్ ఫర్ ద ఎండ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.